చేసేవాడు చేతగాని వాడైనప్పుడు కొత్తవాడు పుట్టుకొస్తాడు. తను చేయటానికి సంకల్పం తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయటంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టే, కాంగ్రెస్ చేతగానితనం దేశ ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టే, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా సరిగా పోరాడలేకపోతుంది అనే అభిప్రాయం వచ్చింది కాబట్టే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కాంగ్రెసే సరిగా ఉంటే, కాంగ్రెసే ప్రజా పోరాటాలు బలంగా చేస్తే, ఈ దేశంలో బాధించబడుతున్నటువంటి ప్రజల పక్షాన నిజంగా కాంగ్రెస్ ఉండగలిగి ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టి ఉండేదా? కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక కాంగ్రెస్ చేతగానితనం నుంచి వచ్చింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ పోషించలేకపోయింది కాబట్టి వచ్చింది. కాంగ్రెస్ పిలుపునిస్తే రాని యువత నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ పిలుపునిస్తే ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా 2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. 12 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా పార్లమెంట్ ముందు ఇంత ఆందోళన చేశారా? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇంత ఆందోళన చేయగలిగారా? ఇలా యువతని ప్రజల్ని సమీకరించగలిగిందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద జనంలో నమ్మకం రావట్లేదు? కాంగ్రెస్ పార్టీ వెనకాలకి జనం ర్యాలీ కావట్లేదు? ఇప్పుడు సౌత్ ఇండియా రాష్ట్రాలు తప్ప అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకున్న చోట కాంగ్రెస్ ఉండటమే తప్ప, అంటే బీజేపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ తప్ప ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు ఆ కాంగ్రెస్ కోటేయటమే తప్ప, కొత్త వాళ్ళు పుట్టుకొస్తే వాళ్ళు వెనక్కి జనం వెళ్తున్నారంటే కాంగ్రెస్ చేతకంతనం కాదా? ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడంలో, ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. కారణం ఏంటంటే, ఇక్కడే అసలు రీజన్ మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీ వ్యతిరేకతను నమ్ముకుంటుందే తప్ప తనకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ని పెంచుకోవాలనే ప్రయత్నంలో లేదు. ఈ దేశంలో రాహుల్ గాంధీ తనకి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఎంతసేపటికి ఏం చేశాడు? మోడీ మీద వ్యతిరేకత పెంచాలి, హిందుత్వం మీద వ్యతిరేకత పెంచాలి, భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత పెంచాలని ప్రయత్నం చేశాడు తప్ప తనను తాను ఒక పాజిటివ్ లీడర్గా మలుచుకోవాలని ప్రయత్నం చేయలే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మీద ఏడిచాడు తప్ప, చంద్రబాబు నాయుడు బ్రాండ్ కిలిచేద్దాం అనుకున్నాడు తప్ప, తనొక లీడర్గా ఎదుగుదాం, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలే. జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు ఒకటే కోవలోకి వస్తారు. వీళ్ళు ఒక నెగిటివ్ మైండ్ సెట్. ఎంతసేపటికి అవతల వాళ్ళ మీద పడి ఆడవాలి. రాహుల్ గాంధీ మోడీ మీద పడి ఏడుస్తాడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద పడి ఏడుస్తాడు. పడి ఆడటం వల్ల ఏంటి ప్రయోజనం? వీళ్ళని ఎవడు నమ్ముతాడు? వీళ్ళు ప్రజల కోసం కష్టపడితే, ఒక పాజిటివ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటే, వీళ్ళకంటూ ఒక బ్రాండ్ని నిర్మించుకుంటే వీళ్ళని జనం నమ్ముతారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త రాజకీయ పార్టీ కావాలని వైసీపీ కార్యకర్తలే కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి, అల్లు అర్జున్ పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టాలనే కోరిక ఎందుకు వస్తుంది? పొలిటికల్ స్పేస్ ఉంది కాబట్టి వస్తుంది. పొలిటికల్ స్పేస్ ఎందుకు ఉంది? వైసీపీ సరిపోవట్లేదు కూటమిని ఎదిరించడానికి కాబట్టి వస్తుంది. జగన్ జనానికి కనెక్ట్ కావట్లేదు కాబట్టి వస్తుంది. దేశంలో కూడా ఎందుకు కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది? కాంగ్రెస్ సరిపోవట్లేదు కాబట్టి. చూడండి, నార్త్ ఇండియా మొత్తం కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ ఒక చోట అధికారాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ అధికారాన్ని దక్కించుకోలేకపోతుంది. ఢిల్లీ నుంచి మొదలెట్టండి. ఢిల్లీ ఏంటి, పంజాబ్ ఏంటి, రాజస్థాన్ ఏంటి, మధ్యప్రదేశ్ ఏంటి, ఉత్తరప్రదేశ్ ఏంటి, హర్యానా ఏంటి, లేటెస్ట్గా నార్త్ ఇండియా స్టేట్స్లో కాంగ్రెస్ ఎక్కడా పవర్లో లేదు. ఒక్క హిమాచల్ ప్రదేశ్ చిన్న స్టేట్ అక్కడ ఉంది. అక్కడ కూడా అధికారాన్ని కోల్పోతే మళ్ళీ రావడం కష్టం. సో ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోతుంది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. కొత్త పార్టీలకి అవకాశం వస్తుంది అంటే ఉన్న పాత పార్టీ నచ్చలేదు అని. ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త కోరికలు వస్తున్నాయంటే అపోజిషన్ స్పేస్ ఖాళీగా ఉందని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓట్ బ్యాంకుకి జగన్మోహన్ రెడ్డి సరిపోవట్లేదు అని, జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు బాగలేదు అని. ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా అర్థం చేసుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.